హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మన జీవితం. నేను మీ అనిల్. కొన్ని రోజులుగా నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఐ థింక్ అందరూ ఫేస్ చేస్తూ ఉండొచ్చు ఈ పరిస్థితులన్నీ. ఆ విషయాల్ని ఇంకా బహిర్గతంగా మన ముందు చూపెట్టాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా. అదేంటంటే మన బాధే మనకు ఒక శక్తి కావాలి. మన బాధలనే మనం శక్తిగా మలుచుకొని బయటపడాలి. ఇదే టాపిక్. మన లైఫ్ ఎప్పుడూ కూడా ఒకే పరిస్థితులతోని కూడి ఉండదు. మిస్టేక్స్ చేస్తాము. మనం తీసుకునే నిర్ణయాలు తప్పు కావచ్చు. మనం వేసే అడుగు తప్పు కావచ్చు. కానీ ఇప్పుడు కరెక్ట్ డిసిషన్ తీసుకుందాం. ఏంటి ఆ డిసిషన్? మనం లైఫ్లో ఇప్పటి వరకు చూసింది ఒక వెర్షన్, ఇప్పుడు చూడబోయేది రియల్ వెర్షన్. ఈ పాజిటివిటీ థింకింగ్తో ఆలోచించండి. మీకు తెలుసా, మనిషి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో 0 స్టేజ్ ఉంటుంది. అది తెలుసా మీకు? 0 స్టేజ్ అంటే ఏంటో నేను చెప్తా. ఇప్పుడు 0 అంటే మనీ లేకపోవడం కాదు. 0 అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం. 0 అంటే ఖచ్చితమైన డైరెక్షన్ లేకపోవడం జీవితానికి. 0 అంటే మన మీద మనకే హోప్ తగ్గిపోవడం. అది 0. మనలో ఇప్పుడు చాలామంది 0 స్టేజ్ని అనుభవిస్తున్నారు. 0 స్టేజ్ నుండి హీరో స్టేజ్కి రావాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఆ విషయం నేను కూడా గమనించాను. ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ వీడియో చేయగలుగుతున్నా. చూడండి ఫ్రెండ్స్, మీరు, నేను, ఎవరైనా వాటెవర్ తలుచుకుంటే 0 స్టేజ్ నుండి హీరో స్టేజ్కి రావచ్చు. కానీ దానికి ఒక కండిషన్ ఉంది. ఏంటి ఆ కండిషన్? మనల్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు. మనం ఒకరి మీద ఆధారపడకుండా ఉన్నా కూడా పర్లేదు. కానీ మనకు మనం నమ్ముకోవాలి. మనల్ని మనం నమ్మాలి. మనల్ని మనం ప్రేమించాలి. అదే కండిషన్. మనం లైఫ్లో అందరితో బాగుండాలని ట్రై చేస్తాం. అందరినీ కలవాలని ట్రై చేస్తాం. కానీ కొన్ని పరిస్థితులు మనల్ని బ్రేక్ చేస్తాయి. కొందరు మాట్లాడే మాటలు కూడా మన హార్ట్ని బ్రేక్ చేస్తాయి. మోస్ట్ ఏంటంటే కొన్ని ఫెయిల్యూర్స్, మనం ప్రయత్నించిన జరగకుండా ఉండే కొన్ని ఫెయిల్యూర్స్ మనల్ని ఇంకా 0 స్టేజ్కి తీసుకెళ్తాయి. అప్పుడు మన ముందు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏడవడం, 2 తెలుసా, 2 మళ్ళీ ప్రయత్నించడం. బాధని ఫీల్ అవ్వడం తప్పు కాదు, అలాగని బాధపడటం తప్పు కాదు. బాధపడడం నీ వీక్నెస్ కూడా కాదు. కానీ అదే బాధలో పర్మనెంట్గా ఉండడం మాత్రం చాలా డేంజర్ ఫ్రెండ్స్. మీకు ఒక చిన్న హిస్టరీ చెప్పాలి. చాలామంది ఇప్పుడు డెవలప్ అయ్యి చాలా మంచి కంఫర్టబుల్ పరిస్థితిలో ఉన్నారనంటే వాళ్ళది అది టాలెంట్ కాదు. మళ్ళీ చెప్తున్నది, టాలెంట్ కాదు. దాని వెనుక 0 స్టేజ్ ఉంటుంది. దాంట్లోనే వాళ్ళు ఎంతో బాధను అనుభవిస్తారు. వాళ్ళు ఎన్నో ఫెయిల్యూర్స్ని చూస్తారు. ఎన్నో రిజెక్ట్స్ ఉంటాయి. ఎన్నో అవమానాలు ఉంటాయి. వాళ్ళని ఎవరు నమ్మరు. ఎన్నో మోసాలు ఉంటాయి. వీటన్నిటి వెనకాల నుంచి పుట్టుకొచ్చిందే టాలెంట్. ఆ టాలెంట్తోనే ఇప్పుడున్న దాదాపు చాలామంది సెటిల్ అవ్వడానికి కారణం. అలాగని బాధలు వచ్చాయని చెప్పేసి వాళ్ళు అలా అన్నారు, ఇలా అన్నారు, మోసం చేశారు అని చెప్పేసి వాళ్ళు రివెంజ్ తీర్చుకోవడానికి కాదు, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసి చూపెట్టడానికి వాళ్ళు కష్టపడ్డారు. అందుకే ఈరోజు వాళ్ళు అంత సక్సెస్ఫుల్ పీపుల్ అయిపోయారు. పర్లేదు, నిన్ను హర్ట్ చేసిన వాళ్ళు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళు, నిన్ను హేళన చేసిన వాళ్ళు, నిన్ను అవమానించిన వాళ్ళు నువ్వు గుర్తుపెట్టుకో. దానికి కూడా ఒక సమయం వస్తుంది. కానీ వాళ్ళతో రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి నువ్వు వాళ్ళ వెంట పడతా చూడు, అప్పుడు నిజమైన 0 స్టేజ్ నీది. నిన్ను బాధ పెట్టిన వాళ్ళని, నిన్ను మోసం చేసిన వాళ్ళని, నిన్ను అవమానించిన వాళ్ళని, నిన్ను తక్కువ చూసిన వాళ్ళని మర్చిపోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఫ్యూయల్గా యూజ్ చేయాలి. ఫ్యూయల్ అంటే ఇంధనం. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్తాం అందరం. జిమ్లో మన మజిల్స్ ఎలా గ్రోత్ అవుతాయి? ప్రెషర్ వల్ల. మనం బాడీకి ఇచ్చే ప్రెషర్ వల్ల అది లోపల ఫ్యాట్ని కరిగించి మజిల్ అనేది బయటికి వస్తుంది. మజిల్ తయారైందనంటే అది ప్రెషర్ వల్ల. లైఫ్ కూడా అంతే బ్రో. మనం ఎంత ప్రెషర్ పడితే అంత పైకి వస్తాం. అదే జీవితం.
ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ రావట్లేదా? ఎంత ప్రయత్నించినా కూడా టైం వేస్ట్ తప్ప ఎలాంటి ఉపయోగం లేదా? ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే వస్తుందేమో. తప్పకుండా వస్తుంది. తప్పకుండా వస్తుంది సక్సెస్ అనేది. మనం ప్రయత్నించడంలోనే లోపం ఉంది ఇక్కడ. తప్పకుండా మనం ప్రయత్నించడంలోనే లోపం ఉంది. ఏంటో తెలుసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కరెంటు కనిపెట్టిన శాస్త్రవేత్త పేరు తెలుసా మీకు? ఎడిసన్ గారు దాదాపు ఒక 120 టైమ్స్ వరకు ప్రయత్నం చేసిండు వాటర్ ద్వారా కరెంటు కనిపెట్టాలి. అతను ఒక 100 టైమ్స్ చేసిన వాళ్ళ కాదని వదిలిపెడితే ఈరోజు మనం ఇలా ఉండేవాళ్ళమా? పోనీ 119 సార్లు ట్రై చేసి నా వల్ల ఇట్లా అని ఉంటే మనం ఈరోజు ఇలా ఉండేవాళ్ళమా? ప్రయత్నంలోనే అసలైన విజయం ఉంటుంది. 1, 2, 3, 4, 10 సార్లు చేసుకుంటే తప్పేమున్నది? కాబట్టి ఈరోజు ప్రయత్నమే రేపటి విజయం. తప్పకుండా అది ఎన్నిసార్లు అయినా చేయవచ్చు, దాంట్లో తప్పేం లేదు. అందుకే ఫ్రెండ్స్, మన సిచ్యువేషన్ ఎలా ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా మన ఆశను వదులుకోవద్దు, మన ప్రయత్నాన్ని మర్చిపోవద్దు. నెవర్ గివ్ అప్, అసలు వదులుకోవద్దు. అలా వదులుకున్నామంటే జీరో స్టేజ్. మళ్ళీ హీరో కావడం చాలా కష్టం. ప్రతి మనిషికి 0 స్టేజ్ వస్తుంది. వచ్చినప్పుడు అది సమాప్తం కాదు. 0 స్టేజ్ వచ్చిందంటే మనిషి జీవితం అయిపోయిందని అర్థం కాదు, అక్కడి నుండే స్టార్ట్ అవ్వబోతుంది అని అర్థం. అసలు నిజమైన సక్సెస్ అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్? మనం చేసే పనిలో ఫెయిల్ అయినప్పుడు గివప్ ఇవ్వడం కాదు, మళ్ళీ ప్రయత్నించడంలోనే అసలైన సక్సెస్ ఉంది. మళ్ళీ ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ నీదే, కానీ మళ్ళీ ప్రయత్నించకపోవడమే అసలైన ఓటమికి కారణం. మనం ఒకసారి ఫెయిల్ అయినాము అని అంటే ఎంతో డిసప్పాయింట్ అయిపోతాం. అయిపోయింది, నేను ఏం చేయలేను అనుకుంటాం. కానీ నిజమైన ఉద్దేశం ఏంటంటే ఫెయిల్ అవ్వడంలో మన బాడీ మనల్ని రెస్ట్ తీసుకోమని ఒక సిగ్నల్ ఇస్తుంది. అది మనం గమనించగలిగితే మళ్ళీ రీస్టార్ట్ చేయగలుగుతాం. ఒకటి, ఏది కూడా అంత త్వరగా రాదు, ఏది కూడా ఇన్స్టెంట్గా కూడా రాదు. దానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. తప్పకుండా ఓపిక అనేది చాలా ముఖ్యం. ఎలా అంటే మనం ఒక విత్తనం వేయగానే అది వెంటనే బయటకు వచ్చి చెట్టు అయి అదంతా కాదు కదా. అది ఫస్ట్ కొన్ని రోజులు భూమి లోపల వేర్లని బలంగా చేసుకుంటుంది. కొన్ని రోజులు ఎక్కడి నుండి బయటికి రావాలి, ఎక్కడ నాకు అనువైన ప్లేస్ ఉందని చూసుకుంటుంది. అక్కడి నుండి మాత్రమే మెల్లిమెల్లిగా గ్రో అవ్వకుంటూ పెద్ద మహావృక్షం అవుతుంది. జీవితం కూడా అంతే ఫ్రెండ్స్, ఇన్స్టంట్గా రాదు. ఇప్పుడు మనం ఆలోచించేది, మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా చాలామంది చాలా వరకు ఇన్స్టంట్ సక్సెస్ కోసం చూస్తున్నారు. అది చాలా తప్పు. అలా చేయకండి. ఒకవేళ అలా చేస్తే మనకి ఇన్స్టంట్ సక్సెస్ రాలేదనుకో, మనిషి చాలా డిప్రెషన్లకు గురవుతాడు. అతన్ని మళ్ళీ బయటికి తీసుకురావడం చాలా కష్టం. కాబట్టి ఇన్స్టంట్ సక్సెస్ కోసం కాకుండా కొంచెం టైం కావాలి. ఆ టైంలో మనం ఎలా ప్రిపేర్ అవుతున్నాం, మనం ఎలా దానికి తగ్గట్టు అడుగులు వేస్తున్నాం, మన ప్రయత్నాలు ఎలా ఉన్నాయి అనేది మనం మలుచుకొని మనం ఒక ప్రాపర్ వేలో వెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతాం. ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు. జీవితం అంటే ఏదో సాఫీగా అన్ని సౌకర్యాలు అనుభవించుకుంటూ సాఫీగా పోయేది కాదు. జీవితం అంటే అది అనుభవించి ఈరోజు అలాంటి సాఫీగా పోయే జీవించినోనికి తెలుస్తుంది. అంటే ఆ జీవితాన్ని, ఇలాంటి స్ట్రగుల్ జీవితాన్ని అనుభవించి ఈరోజు సాఫీగా వెళ్ళిపోతున్న చూడు, వానికి అర్థమైతే జీవితం అంటే. మనం వాడిని చూసి ఇప్పుడు నేను కూడా అలా లేకపోతే, నాకు అలాంటి రిచ్ కాకపోతే, అలా నేను ఆ స్టేజ్లో లేకపోతే అంటే వాడు ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాడు. కాబట్టి ఈరోజు వాడు ఆ స్టేజ్లో ఉండగలిగాడు. ఈరోజు లగ్జరీగా బ్రతికే వాడు కూడా ఒకప్పుడు ఎన్నో స్ట్రగుల్స్ పడి ఉంటాడు. అవునా కదా? నిజం ఫ్రెండ్స్, నేను చెప్పే విషయాలు ప్రతిదీ కూడా చాలా డెప్త్గా చెప్తున్నా. నేను అనుభవించినవి, నేను బయట గమనించిన విషయాలు కూడా. కాబట్టి జీవితం అంటే ఒక్క ఓటమితోనే సమాప్తం కాదు, ఆ ఓటమి నుంచే గెలవడం జీవితం అంటే. అది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు చీకటి పడింది, అంతా డార్కే, ఎక్కడ కూడా ఏ వస్తువు కనబడదు, ఏ మనిషి కనబడడు, ఎలాంటి విజువల్ అనేది ఏముండదు. ఆ చీకటిని చీల్చుకుంటూ కూడా ఒక సూర్యుడు ఉదయించేటప్పుడు ఎలా ఉంటుంది, మొత్తం వెలుగు అన్నీ వచ్చినాయి, మొత్తం అంతా కనబడింది. మనం ఏం చేయాలనుకుంటాం, అది చేస్తున్నాం, ఎక్కడ ఏది, అన్ని విషయాలు మనకి వెలుతురులో ఎలా తెలుస్తాయో, చీకటిని చీల్చుకుంటూ కూడా మన సక్సెస్ అనేది బయటకు వస్తుంది. కాకపోతే వెయిట్ చేయాలి, పేషెన్సీ అవసరము. నాకు చీకటిలోనే ఈ చీకటి టైం అయిపోక ముందే నేను సక్సెస్ కావాలంటే, నీకు ముందే ఉంది కదా చీకటి తర్వాత వెలుతురు. కాబట్టి చీకటి టైం అనేది నీ పేషెన్సీ టైం. ఆ తర్వాత వచ్చే విజయాన్ని ఎవడు ఆపలేడు.
ఆ పేషెన్స్ నీకు ఉంటే. కాబట్టి పేషెన్స్తో ఉండడం కంపల్సరీ. ఒక్కటి మాత్రం నిజం ఫ్రెండ్స్, ఫెయిల్ అయిన వాడే మోస్ట్ పవర్ఫుల్గా కంబ్యాక్తో తిరిగి వస్తాడు. ఇది మాత్రం యూనివర్సల్ ట్రూత్. అది నేను చెప్పడం లేదు, చాలామంది చెప్పారు, చేశారు, సక్సెస్ అయ్యారు. అది నేను గమనించుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా చూసుంటారు చాలామందిని. ఎవడైతే ఫెయిల్ అయ్యి, ఎవరైతే అన్ని రకాల అనుభవాలు, అన్ని రకాల ఫెయిల్యూర్స్, అన్ని రకాల అవమానాలు పడి ఉంటారో, సరిగ్గా ఆలోచించగలిగితే అక్కడి నుంచే జీవితం స్టార్ట్ అవుతుంది. అలా చాలామంది ఇప్పుడు డెవలప్ అయిన వాళ్ళలో ఉన్నారు చాలామంది. దాన్ని చూసి మనం చాలా నేర్చుకోవాలి. కాబట్టి ఫెయిల్ అవ్వడం అనేది ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే ఓటమి. ఒకప్పుడు తెలిసి తెలియక ఈఎంఐలు తీసుకొని కట్టలేని పరిస్థితుల్లో చాలామంది ఉండొచ్చు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో చాలామంది ఉండొచ్చు. వివిధ రకాల పరిస్థితుల్లో వివిధ రకాలైనటువంటి బాధ చాలామందికి ఉన్నది, చాలా రకాలుగా. కాకపోతే విషయం ఏంటంటే ఆ బాధలలోనే నీకు ఒక టర్నింగ్ పాయింట్ ఉన్నదని నువ్వు గమనించాలి. దాని ద్వారానే నువ్వు నీ సక్సెస్ ఒక మెట్టు 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 ఇలా చేసుకుంటూ రావాలి. అది ఆ సిచ్యువేషన్ని బట్టి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కానీ అనవసరంగా డిప్రెషన్కి లోనై నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేను, నా లైఫ్ అయిపోయింది, ఇంతే అనే కాన్సెప్ట్కి వెళ్ళకండి. అది చాలా డేంజర్. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఈరోజు స్లోగా ఉన్నా పర్లేదు, సైలెంట్గా ప్రిపేర్ అవ్వండి. మీరేమనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో. చాలామంది అనుకుంటారు వీడు అయిపోయాడు, వీని పని అయిపోయింది, వీడు ఏం చేయలేడు, ఎంతో అనుకున్నామని ఎంతో అనుకుంటారు. అది కాదు విషయం. మీరు సైలెంట్గా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే మీరు గట్టిగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతున్నారని అర్థం. ఇది తప్పకుండా నిజం, అది మీకు కూడా తెలుసు. మీరు కూడా అదే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు సైలెంట్గా ఉన్న ప్రతి ఒక్కరు స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుతున్నారు. స్ట్రాంగ్గా ప్రిపేర్ అవుదాం, అంత మోస్ట్ స్ట్రాంగ్గా సక్సెస్ని సాధిద్దాం. ఒకటి గుర్తుపెట్టుకోవడం మిత్రమా, తుఫాను వచ్చిపోయిన తర్వాతనే నీటి శబ్దం ఎక్కువగా వినబడుతుంది. అంటే తుఫాన్ ఎలా వస్తే సైలెన్స్గా వస్తుంది తుఫాన్. అది వచ్చిపోయిన తర్వాతనే నీటి శబ్దం అనేది పెద్దగా వినిపిస్తుంది. కాబట్టి నువ్వు పైకి ఎదగగలిగే ఈ మూమెంట్, ప్రిపేర్ అయ్యే ఈ స్టేజ్ ఎంతో శక్తివంతంగా మార్చుకో, బెటర్గా మార్చుకో. నువ్వు వచ్చిన తర్వాత తెలియాలి అది నువ్వేంటి అనేది. మన మైండ్ సెట్ కూడా అలానే ఉండాలి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది రోజుల్లో మెంటల్ స్ట్రగుల్స్లో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో, బయట ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో, ఇంట్లో ప్రాబ్లమ్స్తో చాలా రకాలుగా ప్రెషర్లో ఉన్నారు. ఈ ప్రెషర్లోనే అసలైన విన్నింగ్ ఉందని గమనించలేకపోతారు. అందుకే ఈ వీడియో ద్వారా కనీసం నాకున్న తక్కువ ఉన్న ఈ మన సబ్స్క్రైబర్స్ కన్నా తెలియజేద్దామని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి మన బ్యాడ్ సిచ్యువేషన్స్లోనే మన విన్నింగ్ పాయింట్ ఉన్నదని అర్థం చేసుకోగలిగినప్పుడే మనం సక్సెస్ కాగలుగుతాం ఫ్రెండ్స్. ఏ విషయంలో సక్సెస్ అంటే ఏదో సక్సెస్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. సక్సెస్ అంటే నువ్వు చేసే ఏ పనైనా కూడా దాంట్లో నువ్వు అనుకున్న స్థాయికి వెళ్ళడమే సక్సెస్, అంతే కదా. ఆ సక్సెసే నీ బ్యాడ్ సిచ్యువేషన్స్లో నుంచెల్లే రావాలి. అప్పుడే నీలో అసలైన హీరో, 0 to హీరో. ఓకేనా ఫ్రెండ్స్? సక్సెస్ అంటే నువ్వు ఆలోచించే ఆలోచన విధానంలోనే ఉంది ఫ్రెండ్స్. సక్సెస్ అంటే మనం ఒక పనిని మొదలుపెట్టినప్పుడు దాదాపుగా 20% స్ట్రాంగ్గా కంప్లీట్ చేస్తాం, ఇంకో 20% కొంచెం కష్టమైన ట్రై చేస్తాం, ఇంకో 20% 60% వరకు చాలా ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని కంప్లీట్ చేయగలుగుతాం. కానీ ఇంకొక 40% ఉంటుంది. ఈ 40% సక్సెస్ అవుతున్నాము అనే మూమెంట్లోనే మనం దాన్ని గివప్ చేస్తాం. ఆ 40% కూడా కంప్లీట్ చేయడమే సక్సెస్. ప్రస్తుతం ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలా ఉందంటే మనిషి జీవితం, అసలు నిజమైన జీవితం అంటే ఏంటో కూడా ఎవరు నన్ను అడిగినా కూడా చెప్పే పరిస్థితిలో లేరు. నిజమైన జీవితం అంటే ఏంటి? ప్రతిరోజు లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, పనికి వెళ్ళడం, రావడం, తింటే తినడం, ఈఎంఐల ప్రెజర్లు, బయట వాళ్ళ ప్రెజర్లు, ఇంట్లో వాళ్ళ ప్రెజర్లు, ఇదే చూసుకుంటూ ఉండి, ఫోన్ చూసుకుంటూ ఉండి, 12 గంటల వరకు నిద్రపోయి మళ్ళీ లేచి అదే రొటీన్ రీసైకిల్. అదే ఇదే నిజమైన జీవితం. ఇది నిజమైన జీవితమా? ఇది ఒక అబద్ధం. నిజమైన జీవితాన్ని మనం ఎవరము ఆస్వాదించట్లేదు. ఎవరు అధైర్యపడకండి. ఏదో ఫెయిల్ అయిపోయా, నా జీవితం ఇంతే, నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు, ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఎలాంటి సిచ్యువేషన్ లేదని చెప్పేసి కృంగిపోకండి ఫ్రెండ్స్. ఉన్న ఇప్పుడు బ్యాడ్ సిచ్యువేషనే నీకు ఒక టర్నింగ్ పాయింట్గా మలుచుకొని నీ టాలెంట్తోని నువ్వు ముందుకు రావడమే జీవితం. అది గుర్తుంచుకొని నువ్వు ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా
పక్కన పెట్టేసేయి అంతే. అలా ముందుకు సాగిపో. లైఫ్‌లో ఏం జరుగుతుందో నువ్వే చూడు. నువ్వే చూస్తావు. నువ్వే అనుభవిస్తావు. నువ్వే అన్ని చేస్తావు. నువ్వే సాధిస్తావు చివరికి. ఆ సాధించే వరకు మనం ఉండడమే బ్రతికుండడమే జీవితం. ఈ సాధించడం మధ్యలోనే ఆపేస్తారు చాలామంది. అందరూ ఏ ఒక్కరు ఏదనుకున్నా కూడా తప్పకుండా అది సాధించగలుగుతారు. కానీ ఆ టైం వరకు ఎన్నో చెడలవాట్లకు లోనై, ఎంతో మైండ్ ప్రెషర్‌తో బాధపడుతూ, మెంటల్‌గా, ఫిజికల్‌గా చాలామంది స్ట్రెస్‌కి లోనవుతున్నారు. దాని ద్వారా ఎవరు గూడా సాధించలేకపోతారు వాళ్ళ సక్సెస్‌ని. కాబట్టి ప్రెషర్ ఫీల్ గాకండి, నామూష్ ఫీల్ గాకండి, అధైర్యపడకండి. ఈ ఛానల్ ద్వారా, నా ద్వారా మీకిచ్చే ఈ మెసేజ్ ఎంతో కొంత నచ్చిందనుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఒక మంచి మోటివేట్ టాపిక్‌తో మోటివేట్ అంటే ఏదో ఫేక్ మోటివేట్ గాదు. ఏదో చూసి చెప్పడమో, లేకుంటే ఏదో రాసి చెప్పడమో, ఇంకేదో సంథింగ్ ఇలాంటిదేం కాదు. సొంతగానే అనుభవించిన అనుభవాలను, బయట పరిస్థితులను గమనించిన విషయాలను మాత్రమే మోటివేట్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చిన. అది గమనించండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ మోటివేషన్ స్పీచ్ ద్వారానైనా మనం మారాలి. మారనప్పుడు అది అన్నెసెసరీ గదా! కాబట్టి గమనించుదాం ఫ్రెండ్స్. మారుదాం. మన భవిష్యత్తుని మంచిగా మలుచుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? జీవితం ఎంత గొప్పోడికైనా, ఎంత పేదోడికైనా ఒకటే జీవితం. మైండ్ గూడా ఆ గొప్పోనికి, ఈ పేదోనికి అదే మైండ్. కాకపోతే వాడెందుకంత రిచ్ అయిండు, మనం ఎందుకింత పూర్ ఉన్నామంటే అర్థం ఏంటంటే, ఉదాహరణకు ఒక సముద్రం ఉంది. సముద్రం అందరికి ఒకటే ఫ్రెండ్స్. ఈత వచ్చిన వాడికేమో ముత్యాలు దొరుకుతాయి. వలయడం వచ్చిన వానికేమో చేపలు దొరుకుతాయి. వట్టిగా నిల్చొని చూస్తాడు జూడు కొందరిలాగా. వాని కాళ్ళు మాత్రమే తడుస్తాయి. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ జీవితం అంటే ఏంటనేది. మన ప్రయత్నంలోనే ఉంది. మనం తలుచుకుంటే మనం ఈదలేమా? మనం తలుచుకుంటే మనం వల విసిరి మనం చేపలు పట్టలేమా? జీవితం కూడా అంతే. మనం అనుకున్న పనులు మనం ఖచ్చితంగా చేస్తాం మనం అనుకుంటే. కాబట్టి 100% ఎఫర్ట్స్‌తో మీరనుకున్న పనులని ఖచ్చితంగా సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా థాంక్స్. మరొక మంచి ఎక్స్‌పీరియన్స్‌తో మళ్ళీ నేను మీ ముందుంటా. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్.